నమస్కారం రేషియా టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. ఉగ్రవాదుల అంతమే మన సంకల్పం. తిరంగా ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు. సిపిఎస్ ను ఎందుకు రద్దు చేయలేకపోయారు? కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన బొత్స. ఘనంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు. శివరామ సుబ్రహ్మణ్యం దంపతుల పూజలు. శెట్టిబడిజ విద్యార్థులకు ఉపకార వేతనాలు. శెట్టిబడిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి వెల్లడి. వర్షాకాలంలో ముంపు సమస్య లేకుండా చూడాలి. కార్పొరేషన్ అధికారులతో ఆదిరెడ్డి సమీక్ష. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రపంచంలోని ఉగ్రవాదుల అంతమే మన సంకల్పం. పహల్గాం పేరు వింటేనే భారతీయుల్లో కోపం, ఉద్వేగం ఉబికి వస్తున్నాయి. భార్య ముందే భర్తను, కొడుకు ముందే తండ్రిని మతం పేరు అడిగి చంపేశారు. ఈ ఘటనతో మనందరిలో బాధ, ఆవేదన, ఆవేశం కట్టలు తెంచుకున్నాయన్నారు. ఆడబిడ్డల నుదిటి తిలకం చెరిపేసిన ఒక్క ఉగ్రవాది భూమి మీద ఉండడానికి వీల్లేదని ఆపరేషన్ సింధూర్ కు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. దేశమంతా ప్రతీకారంతో రగిలిపోతున్న వేళ ఉగ్రవాదంపై పోరులో మన రక్షణ దళాలు చూపించిన ధైర్య సాహసాలకు సెల్యూట్ చేస్తున్నాం. దేశమే గర్వించదగ్గ సైనిక దళాలు మనకు ఉండడం అభినందనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. విజయవాడ ఎంజీ రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు 3 కిలోమీటర్లు వేల మందితో కలిసి తిరంగ యాత్రను చేపట్టారు. ఇవాళ ఇక్కడ జరిగేటువంటి తిరంగా యాత్రకి ఎవరూ కూడా ఎవరిని బొట్టు పెట్టి పిలవలేదు. కూటమి ఏదైతే ఉందో మేము సైనికులకి సంఘీభావం తెలపాలి. అందులోనూ మన రాష్ట్రానికి చెందినటువంటి ముద్దుబిడ్డ మురళీ నాయక్ తన ప్రాణం కోల్పోయినటువంటి సందర్భంలో ధీటైనటువంటి సమాధానం ఇచ్చేటువంటి వారికి అండగా నిలబడాలి అనేటువంటి ఆలోచనతోటి ప్రతి ఒక్కరూ కూడా పౌరులందరూ స్వచ్ఛందంగా ఇవాళ ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలపడం అన్నది ఇది నిజంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని చెప్పి తెలియజేస్తూ, అలాగే మురళీ నాయక్ 23 ఏళ్ల కుర్రవాడు. ఈ మురళీ నాయక్ దేశం కోసం సినిమాలు చూడలా, సినిమాలు చండింగ్ చెప్పలా, భారత్ మాతాకి జై చెప్పాడు. ఎప్పుడైతే భారత్ మాతను ప్రేమిస్తారో వాళ్ళు నిజమైన దేశ పౌరులు. సినిమాలు రావచ్చు, సినిమాలు పోవచ్చు. మొన్న టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పా, సెలబ్రిటీస్ ఎవరు మాట్లాడలేదు, హీరోలు ఎవరు మాట్లాడలేదు, బాలీవుడ్ హీరోస్ ఎవరు మాట్లాడలేదు అంటే వాళ్ళెవరు కూడా దేశాన్ని నడిపే వ్యక్తులు కాదు. దే ఆర్ మేర్ ఎంటర్టైనర్స్, దే ఆర్ గుడ్ పెర్ఫార్మర్స్. అంతకు మించి సెలబ్రిటీస్ గురించి దేశభక్తిని ఆశించకండి. దేశభక్తి ఇక్కడ ఉంది. ఒక మురళీ నాయక్ లాంటి వాడు, 23 ఏళ్ల కుర్రవాడు, పోతే సైనికుడిగా పోవాలి, దేశాన్ని కాపాడుతూ పోవాలి. అలాంటి మురళికి మనం ఏం చెప్పగలం? తల్లిదండ్రులకి ఏం చెప్పగలం? ఒకటి దేశం కోసం ప్రాణాలు ఒడ్డేసి వెళ్ళిపోయిన మురళీ నాయక్ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ, 25 ఏళ్ల యువసుండే కుర్ర వ్యక్తిని మనం గుర్తుపెట్టుకుందాం, స్ఫూర్తిని తెచ్చుకుందాం. అలాంటి త్యాగధనిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం గర్విస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అత్యంత కఠినమైన పరిస్థితులు, సరిహద్దుల్లో రాత్రి పగలు లెక్క చేయకుండా మన దేశాన్ని కాపాడి మనల్ని కాపాడుతున్నటువంటి జవాన్లకి చేతులెత్తి నమస్కరిస్తున్నా. వాళ్ళందరికీ కూడా
సెల్యూట్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. వాళ్ళు పోరాడుతున్నారు, మనం క్షేమంగా ఉన్నాం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన దేశ గౌరవం, మన బలం, బలగం మన సాయుధ బలగాలే. మనం ఏమాత్రం అధైర్యపడవలసిన అవసరం లేదు. ప్రధాని మోడీ గారి సంకల్పం ఉగ్రవాదులు ఎక్కడున్నా, ప్రపంచంలో ఎక్కడ దంకున్నా వాళ్ళని తుదమెట్టిచ్చే విధంగా ముందుకు పోయేదానికి చాలా దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నారు. మేం సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పాం, చేయలేక క్షమాపణ కోరాం. ఈవీఎంల వల్లనో ఇంకే కారణం వల్లనో అధికారం కోల్పోయాం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, భాజపా నాయకులు సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఎందుకు చేయలేదు అని వైసీపీ శాసనమండలి పక్ష నేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. వైసీపీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ముఖ్య నేతల సమావేశం కాకినాడలో జరిగింది. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సంస్థాగతంగా 90% మండల స్థాయి కమిటీలు వేశామని, మిగిలినవి జూన్ లోపు, గ్రామ స్థాయి కమిటీలను జూలై లోపు నియమిస్తామన్నారు. జూన్ 1 నుంచి ప్రతి 10 రోజులకు ఒక జిల్లాలో వైకాపా విస్తృత స్థాయి సమావేశాలు ఉంటాయని, అలాగే నియోజకవర్గ జిల్లా స్థాయిలో సమస్యలపై ఆందోళన దీక్షలు చేస్తామన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మరి ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న 40% ఓట్ల శాతంతో ఉన్న వైఎస్ఆర్సీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న మా పార్టీ ప్రజా సమస్యల పట్ల ఇప్పటికే విస్తృతంగా మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని పోరాటం చేశాం. ఉదాహరణకు వచ్చి అంతకుముందు విద్యుత్ శక్తి మీద చేసాం, అలాగే విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ చేసాం, అంతకుముందు రైతు పోరాటం చేస్తాం, రైతు సమస్యల మీద చేసాం, అలాగే చేసాం. అది కాకుండా ఇప్పుడు నుంచి ఎక్కడెక్కడే క్షేత్రస్థాయిలో ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్య పట్ల స్థానిక నాయకత్వమే వారు కూర్చుని నియోజకవర్గ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, జిల్లా నాయకత్వం కానీ, లేదు నియోజకవర్గ నాయకత్వం కానీ ఆ స్థాయిలో అవసరమైతే అక్కడ ఉన్న ఎండిఓ ఆఫీస్కో లేకపోతే జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మరి వినతిపత్రాలు ఇస్తూ అవసరమంటే నిరసన తెలుపుతూ శాంతియుతంగా అవసరమైతే ఇంకా నిరాదీక్ష కూడా చేయాలనేది నిర్ణయించుకున్నాం. దానికి ముందుగా ఇవాళ ఉభయ గోదావరి జిల్లాలో ప్రధానమైన సమస్య, ఇవాళ మనం ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా మనం వ్యవసాయం ఆధారపడి ఉన్నాం కాబట్టి ఇవాళ ఏదైతే వరి ధాన్యాన్ని సేకరించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందో, వాటి పట్ల రైతుల పట్ల నిర్లక్ష్యంగా ఉందో, దాని మీద ముందుగా మరి పోరాటం చేయాలి. ఇంతకుముందు ఇచ్చాం. మన కోనసీమ జిల్లాలో కూడా దగ్గర అధ్యక్షున పెద్ద ఎత్తున వచ్చి నిరసన తెలియజేశాం. అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో ఈ 5 జిల్లాల్లోనూ ఆయా స్థానిక నాయకత్వాలు జిల్లా వ్యాప్తంగా చేస్తామా, జిల్లాలో లేదు నియోజకవర్గం చేస్తామా, స్థానిక నాయకత్వం చేసుకుని ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్య పట్ల ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పోయి క్షేత్రస్థాయిలో చూసి దాంతోపాటు అక్కడ ఉన్న స్థానిక అధికారులకి దాని మీద వినతిపత్రాలు ఇచ్చి ఒత్తిడి తీసుకొచ్చి చేయాలనేది మరి దీనికి నిర్ణయం తీసుకున్నాం. స్థానిక జమీందార్ మెట్టపై వేంచేసి ఉన్న శ్రీ భూనీల సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 10వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 16 నుంచి 22వ తేదీ వరకు ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీ గాల్లో కోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, మీనాక్షి దంపతులు నాసా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మొదటి రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉత్సవారంభ స్నాపనము, తీర్థకుష్టి ప్రసాద వితరణ, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, విశ్వక్సేన్ ఆరాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం నిర్వహించారు. సాయంత్రం 5:30 అంకురారోపణ, వైనతేయ పటాదివాసం, తీర్థగోష్ఠి ప్రసాద వితరణ జరిగింది. నాసా అపార్ట్మెంట్ వాసులు, స్థానిక పెద్దలు, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారికి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రతి ఏటా శివరామ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. వృద్ధిరస్తు అభివస్తు
अस्त्राय भटो धिनीन्द्रियं देवीमुपक्वये श्रीर्मा देवी द्विषतां श्रीं श्रियं लोके देवतिष्ठामुदारां लीतवसने गृहे देवीं मातरं त्रियं दायं पुरुयाणहं पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलाय दाक्षी भवतं गन्धत्तं लक्ष्मीः प्रचोदयात् రాష్ట్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన శెట్టిబడిజ గౌడ ఈడిగా శ్రీ శయన యాత సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు 10వ తరగతిలో 525 మార్కులు దాటిన వారికి కార్పొరేషన్ ద్వారా ఉపకార వేతనాలు ఇస్తున్నట్లు కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు అప్పగించిన శెట్టిబడిజ కార్పొరేషన్ చైర్మన్ పదవి ద్వారా కార్పొరేషన్ ద్వారా వారి అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నారని కుడిపూడి సత్యబాబు వెల్లడించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 525 మార్కులు దాటిన 10వ తరగతి విద్యార్థులు తమ వివరాలతో ఈ నెల 25వ తేదీలోపు రాజమహేంద్రవరం డెల్టా ఆసుపత్రి పక్కనున్న తమ కార్యాలయానికి దరఖాస్తులు పంపాలని కోరారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆదేశాల మేరకు త్వరలో లాలా చెరువు జంక్షన్ లోని బీసీ పితామహుల సర్దార్ గౌతు లచ్చన్న, సర్వేబప్పన్న గౌడ్ విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. శ్రీసేన యాత ఈడిగా ఈ 5 కులాల నుంచి కూడా మన గవర్నమెంట్ స్కూల్లో అలాగే జిల్లా పరిషత్ స్కూల్లో వీళ్ళు 525 నుంచి పై మార్కులు వచ్చిన వాళ్ళకి అందరికి కూడా మా కార్పొరేషన్ తరఫున నా సొంత నిధులతోటి వీళ్ళందరికీ కూడా స్కాలర్షిప్ ఏర్పాటు ఇవ్వాలనుకుంటున్నాం. అది రేపు నుంచి 25వ తారీఖు వరకు ఎవరైతే 525 పైనుంచి వచ్చిన విద్యార్థులందరూ కూడా మా ఆఫీసు మా పిఏ గారి నెంబరు ఉంటుంది, వాసినేటి సత్యప్రకాష్ గారు అండి మా పిఏ. ఆయన నెంబరు 9346308347. అలాగే ఈ గీత కార్మికుల అధ్యక్షుడు గుర్తుర్తి పాండురంగా అని అతనికి కూడా ఇవ్వచ్చు. ఆయన నెంబరు 9550694932. వీళ్ళిద్దరికీ కూడా ఈ 10 రోజుల్లో కూడా ఎవరైతే మన గీత కులాల విద్యార్థులు ఎవరైతే బాగా ఈ 525 పైన మార్కులు వచ్చిన అందరూ కూడా వచ్చి నమోదు చేసుకుని మేము ఈ 525 నుంచి పై వచ్చే విద్యార్థులందరినీ కూడా వేరే మా కార్పొరేషన్ తరఫున వాళ్ళకి మేము చేద్దామని అనుకున్నాం. దాని గురించి మీరు అందరూ కూడా ఈ 10 రోజులు కూడా ఈ టైంని వినియోగించుకొని మీరు అందరూ కూడా వచ్చి అలాగే మిగతా ఈ శెట్టిబడిజ గౌడ, శ్రీసేన యాతగిడికి 5 కులాల్లో ఉన్న లీడర్స్ అందరూ కూడా ఈ మన పిల్లలకి అందరికి కూడా ఈ అవకాశం తెలియపరచాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నగరంలో ముంపు సమస్య లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ప్రధాన కాలువల్లో ఎప్పటికప్పుడు పూడిక తొలగించి వర్షం కురిసిన సమయంలో రోడ్ల మీద నిలవకుండా చూడాలన్నారు. రాజమండ్రి నగర పాలక సంస్థ ఆరోగ్య విభాగం అధికారులతో తన కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా పారిశుద్ధ్యం కాలువల్లో పూడిక తీయడం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు సూచించారు. నగరంలోని పారిశుద్ధ్యం, డ్రైనేజీల డీసిల్టేషన్లపై పలు సూచనలు చేశారు. నగరంలో ఇటీవల చేపట్టిన డీసిల్టేషన్ గురించి చర్చించారు. ఏ ప్రాంతాల్లో మేజర్ డ్రైన్లలో ఏ విధంగా పూడిక తొలగించాలనే విషయంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సిహెచ్ఓ డాక్టర్ వినూత్న, శానిటరీ సూపర్వైజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గంటలో ఇన్వెంట్ అయిన ఏరియా అంతా కూడా క్లియర్ అయిపోయింది. అక్కడ పబ్లిక్ మాట్లాడుతున్నారు.
అదే ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ సెకండ్ టైం అయ్యిందని అన్నారు సార్ ఇంకా చెయ్యాల్సింది సాంబశివరెడ్డి హాస్పిటల్ ఆపోజిట్ చాలా పెద్ద పాయింట్. చేసాం సార్ ఆల్రెడీ, అంటే సెకండ్ టైం చేయవలసింది అవన్నీ కూడా చేసాం. అది నేరం అయిపోవడం వల్ల మనకి విఎల్పురం ఇవన్నీ మునిగిపోతాయి. ఒక బ్లాక్ లో వెళ్ళింది సార్ గతంలో. ఇమీడియట్ ప్రయారిటేషన్ టెండర్స్ పిలిపించారు. మాన్యువల్స్ ఉన్నాయి సార్, కాకపోతే చిన్న సండే మనం తీసుకోవడానికి కడుతున్నారా అది ఈ నెలగానే కంప్లీట్ అయిపోతుంది. అయిపోతే అది అయిపోతే సార్ మనకి విఎల్పురం కానీ ఎస్విజి మార్కెట్ కానీ, అంటే ఇప్పుడు నేను సత్యనారాయణపురం ఇలాగా రేఖమతుల నుంచి ఓల్డ్ స్లాట్ హౌస్ ఉంది సార్, ఓల్డ్ స్లాట్ హౌస్ నుంచి ఎస్టీబీ వరకు చేసి ఇలా సత్యనారాయణపురం ఇది అయిపోయిన తర్వాత ఓల్డ్ వచ్చేస్తారు. రాజమహేంద్రవరం కంబాల చెరువు వద్దనున్న చిరంజీవి పార్క్ లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం డిజైన్ తన సొంతమని తనకు తెలియకుండా అదే నమూనా విగ్రహాన్ని కాపీ చేశారని చిత్రకారుడు హంపి ఆరోపించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2022లో జరిగిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఈ డిజైన్ ను రూపొందించి ఫేస్బుక్ లో పోస్టు చేశారని తెలిపారు. దీనికి సంబంధించిన కాపీరైట్ కూడా తన వద్ద ఉందని, తన అనుమతి లేకుండా ఈ విగ్రహాన్ని అదే డిజైన్ తో అక్కడ ప్రతిష్ఠించారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారని వెల్లడించారు. ఇది తనకు డ్రీమ్ ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. ఆర్టిస్టులు గీసిన చిత్రాలను కాపీ చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. 125 ఇయర్స్ పుట్టినరోజు జరిగిందండి. ఆ సందర్భంగా నేను ఈ డ్రాయింగ్ ఫేస్బుక్లో పోస్ట్ చేసి ఇది స్కల్ప్చర్ చేయాలని అనుకున్నాను అని అనౌన్స్ చేశానండి. అంటే ఇప్పటివరకు మీరు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కానీ అల్లూరి బొమ్మ సింగిల్గా ఉంటుంది, వెనకాల అనుచరులతో ఎక్కడ బొమ్మ ఉండదండి స్కల్ప్చర్లో. ఇది యునైక్ డిజైన్ లాంటిది. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే నేను అనౌన్స్ చేసిన తర్వాత రీసెంట్గా మన వీళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వైజాగ్ వాళ్ళ చేత ఇది బొమ్మ చేయించారు. అది వాళ్ళని ఆర్టీఐ అడిగానండి. ఆర్టీఐ అడిగితే వాళ్ళు ఏంటంటే ఆర్టీఐలో వాళ్ళకి మీకు డిజైన్ ఎలా వచ్చింది అని అడిగితే వాళ్ళు భాస్కరరావు గొడవర్తి అని ఫైబర్ ఇండియా కాకినాడ వాళ్ళు ఇచ్చారనేసి వాళ్ళు ఆర్టీఐ ఇచ్చారండి సార్. ఆర్టీఐలో కూడా నా సైన్తో ఇదే బొమ్మ ఉందండి, డైరెక్ట్గానే ఉంది. అయితే స్కల్ప్చర్ వర్క్ మాత్రం వాళ్ళకి టెండర్లో 20% తక్కువకి వైజాగ్ వాళ్ళు జీవి రమణమూర్తి అని స్కల్ప్చర్ స్టూడియో వైజాగ్ వాళ్ళండి, వాళ్ళకి అలాట్ చేశారు. మొత్తం వీళ్ళు 40 lakhsకి టెండర్ పిలిచారండి. పిలిస్తే అది ఆయన 33 సుమారుగా ఆయనకి అలాట్ అయిందండి. అయితే ఇప్పుడు ఏంటంటే నేను ఆల్రెడీ గర్గ్ గారిని, కమిషనర్ గారిని బొమ్మలు పెట్టకముందు నేను 2 times కలిశానండి. 2-3 times వెళ్ళి అడిగానండి. అంటే ఇలాగా నా డ్రాయింగ్స్ చూపించి ఈ బొమ్మ మీరు శిల్పంగా ఇక్కడ అనుమతి ఇచ్చినట్టు తెలిసిందండి, ఇక్కడికి వస్తుందా అడిగానండి. అడిగితే మన తెలియదు అన్నారు, కనుక్కొని చెప్తానన్నారు. మళ్ళీ 1 week తర్వాత మళ్ళీ కలిశాను, మాకు తెలియదని చెప్పేశారండి. తీరా మామూలుగా వాళ్ళు ఇన్స్టాల్ చేసి ఇనాగ్రేషన్ కూడా చేసేసారు. ఇప్పుడు ఏంటంటే నేను జస్ట్ లీగల్గానే ప్రొసీడ్ అవ్వదాము, అంటే ఇది పబ్లిక్గా తెలియాలి కాబట్టి అండి. అంటే ఆర్ట్లో ఎక్కడ ఇలాగ కాపీ చేస్తే అది ఆర్ట్ అవ్వదండి. అంటే ఇప్పుడు మనం ఒక పని చేద్దాము అని ఆ డ్రాయింగ్ చేశాక ఇంకొకరు ఎవరో అది శిల్పం చేయడం అన్నది ఒక విధంగా అనైతికం లాంటిది. పర్మిషన్ లేదండి. అవునండి సార్. హిందూ ధర్మ రక్షణ కోసం ప్రధానంగా నిలిచిన వారు మహిళలే అనేది మన చరిత్ర చెప్పిన సత్యమని, అందుకే మహిళా శక్తి నిర్మాణంలో విభాగమైన రాష్ట్ర సేవికా సమితి గత 90 సంవత్సరాలుగా దేశంలోని మహిళలకు శిక్షణ ఇస్తుందని ఉజ్వల వెల్లడించారు. ప్రకాష్ నగర్ రౌండ్ పార్క్ వద్ద నుండి రాష్ట్ర సేవికా సమితి ఆధ్వర్యంలో పద సంచలనం జరిగింది. స్త్రీ శక్తి కుటుంబానికి, దేశానికి స్ఫూర్తిదాయకం శక్తి అని, స్త్రీ శక్తి మేల్కొంటే సమాజ పురోగతి చెందుతుందనే ఉద్దేశంతో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షణ ధ్యేయంగా శక్తివంతమైన సమాజ నిర్మాణానికి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు రాష్ట్ర సేవికా సమితి ప్రాంత సహా కార్యవాహిక ఉజ్వల తెలిపారు. రాష్ట్ర సేవికా సమితి అఖిల భారత ప్రముఖ సంచాలిక మానవీయ శాంతక్క, ఆంధ్ర ప్రాంత కార్యవాహిక వెంకట భాను, సమితి కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పురుషుల్లో ఎలాగో రాష్ట్ర సేవికా సమితి మహిళల్లో అలాగే
దేశభక్తి విలువలు కలిగిన వ్యక్తి నిర్మాణం చేస్తుంది. అంటే తన కోసం తానే కాకుండా సమాజం కోసం, దేశం కోసం కూడా ఆలోచించే వ్యక్తుల నిర్మాణం చేస్తుంది. అందులో భాగంగా రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రాంతం నుండి, అంటే వివిధ రకాల జిల్లాల నుండి వచ్చిన అమ్మాయిలు 13 సంవత్సరాలు ఆ పైన వారు, అంటే 40-50 ఏళ్ళ లోపు మహిళలందరూ కూడా ఇందులో స్వీయ రక్షణే కాకుండా దేశం కోసం, సమాజం కోసము ఆలోచించే విధంగా వాళ్ళకి తర్ఫీదు, శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. 15 రోజుల కార్యక్రమం ఉంటుంది. ఇది మే 3 నుండి మే 18 వరకు కార్యక్రమం నిర్వహణ చేయడం జరుగుతుంది. దీన్ని శిక్షావర్గ అంటాము. దీంట్లో మొత్తం దాదాపుగా 92 మంది శిక్షార్థులు పాల్గొన్నారు దీంట్లో. అందులో భాగంగా ఆ శిక్షణలో భాగంగా ఈరోజు 16వ తేదీ రాజమహేంద్రవరం పురవీధుల్లో ఘోష సహిత, అంటే వాద్య పరికరాలతో వీళ్ళు ఇక్కడ 15 రోజుల్లో నేర్చుకున్న వాయిద్యాలతో సంచలన్ రూట్ మార్చ్ చేస్తూ వీళ్ళు కదం కదం కలుపుతూ అడుగు అడుగులో వేసుకుంటూ సమాజ రక్షణలో మేము కూడా ఒక భాగమే అనుకుంటూ ముందు కదులుతూ ఉంటారు. అందులో భాగంగా 16 రాజమండ్రి పురవీధుల్లో ఈరోజు సాయంత్రం 5:30 నుండి సంచలన నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు ఈ 15 రోజులు శిక్షణలో నేర్చుకున్న ఆత్మరక్షణ ఏవైతే ఉన్నాయో వాటిని 18వ తేదీ సార్వజనికోత్సవంలో ప్రదర్శన చేయడం జరుగుతుంది. కాబట్టి రాజమహేంద్రవరం పుర వాసులందరికీ కూడా రాష్ట్ర సేవికా సమితి 18వ తేదీ సాయంత్రం 5:30కి జరిగే సార్వజనికోత్సవానికి ఆహ్వానం పలుకుతుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ నుండి వివిధ జిల్లాల నుండి వచ్చారు కాబట్టి అందరూ రాగలరని ఆశిస్తుంది. సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో ఆల్ ఇండియా 4వ ర్యాంకు రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన రాజమహేంద్రవరం దివాన్ చెరువు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని రాధిక శర్మను శనివారం పాఠశాలలో ఘనంగా సత్కరించారు. ఆమెను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వద్దకు తీసుకుని వెళ్తామన్నారు. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ రాజానగరం ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారి చేతుల మీదుగా 495 మార్కులు సాధించిన ఆ విద్యార్థినితో పాటు మిగిలిన విద్యార్థులకు దుశ్శాలువలు, జ్ఞాపికలతో సత్కరించారు. భవిష్యత్తులో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు మరింత అద్భుతమైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డిఈఓ కె వాసుదేవరావు, ప్రముఖ వ్యాపారవేత్త చలుమూరి శ్రీనివాస్, డైరెక్టర్ అరుణ్, ఉదయ్ భాస్కర్, పాఠశాల యాజమాన్యం పాల్గొన్నారు. ఎక్స్ట్రా కరిక్యులర్ కూడా చైల్డ్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి. అవన్నీ కూడా ఈ యొక్క ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అందుతున్నాయని మనస్ఫూర్తిగా నమ్ముతూ రాబోయే రోజుల్లో ఈ యొక్క ఎడ్యుకేషన్తో పాటు ఈ నియోజకవర్గానికి సిఎస్ఆర్ యాక్టివిటీస్ కూడా ఈ యొక్క విద్యా సంస్థ నుంచి చేయాలని, ఆ విధంగా ప్రభుత్వానికి వారి వంతు ఒక పాత్ర కూడా పోషించాలని వారిని కోరుకుంటూ విచ్చేసిన మీడియా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఐ విష్ ద స్టూడెంట్స్ గుడ్ లక్. తప్పకుండా వీళ్ళలోనే కొంతమంది బ్యూరోక్రాట్స్ అవ్వాలని, ఒక మంచి ఆర్గనైజేషన్స్లో వెల్ ఎస్టాబ్లిష్ అవ్వాలని, వాళ్ళ పేరెంట్స్ని గర్వంగా వాళ్ళు గర్వపడే విధంగా వీళ్ళందరూ కూడా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. నేను చాలా తక్కువ చదువుకున్నాను, చాలాసార్లు ఇబ్బంది పడుతున్నాను. అదృష్టం బాగుంది, మంచి వ్యాపారవేత్త కాగలిగాను, కానీ ఎడ్యుకేషన్ లోపంలో ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉన్నాను. ఈవేళ ఎమ్మెల్యే కాగలిగాను, ఇప్పటికీ మాత్రం ఆ లోటు అనేది నాకు కనిపిస్తూ ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈజ్ అల్టిమేట్. ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు బాగా చదువుకోవాలి. ఖచ్చితంగా మాత్రం ప్రభుత్వం కూడా రేపు మొదటి ఇందులో బాగా చదువుకునే వాళ్ళకి కూడా మంచి భవిష్యత్తును కూడా కలగజేస్తుంది, మీకు మంచి సపోర్ట్ ఇస్తుంది. అలాగే వాసుదేవులు కూడా ఉన్నారు, బాగా సపోర్ట్ ఇస్తున్నారు. యువకులైన అందరికీ కూడా మంచి సపోర్ట్ ఇస్తూ ముందు తీసుకెళ్తున్నారు. ఎవరైతే స్కూల్ ఫస్ట్ ర్యాంకు, స్టేట్ ఫస్ట్, అలాగే నేషనల్ 5th ర్యాంకులో పాస్ అయినటువంటి రాధిక శర్మ గారికి మన వాసు గారు, ఎమ్మెల్యే వాసు గారు, నేను మేనేజ్మెంట్ కలిసి త్వరలో లోకేష్ బాబు గారి దగ్గర తీసుకెళ్లి ప్రత్యేకంగా సత్కారం చేసే విధంగా చేస్తామని చెప్పి తెలియజేసుకునే అవకాశం ఉన్న ప్రజలందరికీ కూడా బాధ్యతలు ఉపయోగపడుతుంది. స్థానిక జమీందార్ మెట్టపై వేంచేసి ఉన్న శ్రీ భూనీల సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 10వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ధ్వజారోహణం ఘనంగా నిర్వహించారు. ఏపీఐఈసీ మాజీ చైర్మన్ శ్రీఘల్ కుల్లపు శ్రీ శివరామ సుబ్రహ్మణ్యం, మీనాక్షి దంపతులు నాసా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా అగ్ని ప్రతిష్ఠ, చతుస్థానార్చన, పూర్ణాహుతి, బలిహరణం, తీర్థకోష్ఠి, ప్రసాద వితరణ జరిగింది. సాయంత్రం 5:30 శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, చతుస్థానార్చన, పూర్ణాహుతి, బలిహారం అనంతరం తిరువీధి మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.
మధుసూదన విష్ణు శ్రీధర మాధవా కేశవ మధుసూదన పదనకం చింతయ దామోదరా నిరోధ దైవ పుండరీకాక్ష రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పశువుల తొట్టె కార్యక్రమం ద్వారా వేసవిలో పశువుల దాహార్తి తీరుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పంచాయతీ కార్యదర్శి దాసరి సూరిబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా బుచ్చయ్య నగర్ లో 2 కవలగొయ్యి గ్రామంలో 2 పశువుల తొట్టెలు నిర్మాణం చేశారు. బుచ్చయ్య నగర్ లో నిర్మాణం చేసిన పశువుల తొట్టెను శనివారం పిడిం గొయ్యి పంచాయతీ కార్యదర్శి దాసరి సూరిబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రేడ్ 4 కార్యదర్శి దాసరి రవితేజ, పశువుల డాక్టర్ సేనాపతి రాజబాబు, ఫీల్డ్ అసిస్టెంట్ గిరిజాల చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.